ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ మహోత్సవ కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, సాధ్వీలు, అఘోరీలు, నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తున్నారు. కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కుంభమేళా జరిగే 45 రోజులు ఆ ప్రాంతం దైవ నామస్మరణలతో మారుమోగిపోతోంది. ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. కాని ఈసారి ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. కుంభమేళా చరిత్ర, సంస్కృతి, వారసత్వం గురించి చర్చ జరగాల్సిన స్థానంలో బతుకు తెరువు కోసం వచ్చిన ఓ అమాయకపు నిరుపేద అమ్మాయి చుట్టూ యావత్ దేశం చర్చించుకునే పరిస్థితి నెలకొంది. అత్యంత పవిత్రంగా భావించే కుంభమేళాలో ఆ టీనేజ్ అమ్మాయిని వందలాది మంది చుట్టుముట్టి ఆమెను ఎలాగైనా తాకాలని ప్రయత్నిస్తూ, ఆమె అందాన్ని కవితలతో వర్ణిస్తూ అసలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనే స్పృహను మర్చిపోయారు. జనాల పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే పాపం ఆ అమ్మాయి పొట్టగొట్టే పరిస్థితికి దిగజారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సమీపంలోని మహేశ్వర ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోంస్లే. మోనాలిసాది రుద్రాక్షలు, పూసలదండలు అమ్ముకునే నిరుపేద కుటుంబం. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. 12 సంవత్సరాలకొక్కసారి వచ్చే ఈ అరుదైన వేడుకల్లో తమ వ్యాపారం బాగా సాగుతుందని మోనాలిసా కుటుంబం భావించింది. ఈ నెల జనవరి 13న కుంభమేళా ప్రారంభానికి ముందే వ్యాపార నిమిత్తం మోనాలిసా ఫ్యామిలీ ప్రయాగ్రాజ్కు చేరుకుంది. ఈ క్రమంలోనే కుంభమేళాలో రుద్రాక్షలు, పూసలదండలు అమ్ముతూ కనిపించిన మోనాలిసాను ఓ అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు. అంతే, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. అతి సాధారణ యువతి తన పిల్లి కళ్ళు, సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. అకస్మాత్తుగా రాత్రికి రాత్రే మోనాలిసా స్టార్డమ్ను సొంతం చేసుకుంది. అప్పట్నుంచి మోనాలిసా ఫోటోలు, రీల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేశాయి. సోషల్ మీడియాలో మోనాలిసాకు విపరీతమైన క్రేజ్ రావటంతో ఆ తర్వాత దేశంలోని జాతీయ మీడియా సంస్థల నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు రెచ్చిపోయి ఆ 16 ఏళ్ల యువతి అందాన్ని వర్ణించే పనిలో పడ్డాయి. ఇలా అకస్మాత్తుగా వచ్చిన పాపులారిటీతో మోనాలిసా కూడా మొదట్లో కాస్త సంబరపడ్డట్టే అనిపించింది. అనేక మంది ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం ఎగబడటంతో సంతోషపడింది. ఇంతలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కూడా మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం ఇక్కడితో ఆగిపోతే సరిపోయేది. కాని ఇంతలోనే ఇది వేలం వెర్రిగా ఊహించని మలుపు తిరిగింది. కనిపించిన ప్రతి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లైకులు, షేర్లు, సబ్స్క్రైబులు, కామెంట్ల కోసం ఎంతకైనా దిగజారే కొంతమంది మోనాలిసా వెంటపడటం మొదలుపెట్టారు. ఆమె ఎక్కడికెళ్తే అక్కడికి వెంటాడి వేటాడే వరకు వచ్చారు. ఒకానొక దశలో విసుగెత్తుపోయిన మోనాలిసా తన వద్దకు వచ్చేవారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అయినప్పటికీ వాళ్లు మీదకు వస్తుండటంతో ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ముందుకు కదిలింది. కాని మోనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో కోపంతో వారిని నెట్టేసింది. అయినప్పటికీ ఆమె వెంటపడటం మాత్రం మానలేదు. చివరికి మోనాలిసా మాస్క్ ధరించి ప్రజలను తప్పించుకోవటానికి ప్రయత్నించింది. ముఖానికి ముసుగు ధరించి రుద్రాక్షలు, పూసలదండలు అమ్ముకోవటం మొదలుపెట్టింది. కాని ఆమె ముఖానికైతే మాస్కు ధరించగలదు, కాని కళ్ళు మూసుకోలేదు కదా. పైగా మోనాలిసాకి ఈ స్థాయి క్రేజ్ రావటానికి ఆమె కళ్ళే ప్రధాన కారణం. దీంతో మోనాలిసా మాస్క్ ధరించినా ఆమె కళ్ళు చూసి ప్రజలు ఇట్టే కనిపెట్టేవారు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేసేది. ఇలా ఎక్కడ చూసినా మోనాలిసాను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తనను వ్యాపారం చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. చివరికి కడుపు నిండా అన్నం తినడానికి కూడా ప్రైవసీ లేకుండా పోయింది. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయటంతో ఆమె వీటన్నిటినీ తట్టుకోలేకపోయింది. పైగా మోనాలిసా అమ్ముతున్న రుద్రాక్షలు, పూసలదండలు కొనడం కంటే ఆమెతో సెల్ఫీలకే జనం ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో కుటుంబమంతా ఆమెకు కాపలా కాయడమే సరిపోయింది. దీంతో పూసలదండలు అమ్మలేక, ఆదాయం రాక వారు ఆందోళనలో పడిపోయారు. ఇంతలో 2 రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన మోనాలిసాను, ఆమె కుటుంబాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మోనాలిసా ఒంటరిగా టెంటులో ఉన్న సమయంలో హఠాత్తుగా కొంతమంది ఆగంతుకులు లోపలికి చొచ్చుకొని వచ్చారు. తమతో సెల్ఫీ దిగాలంటూ మోనాలిసాను వేధించసాగారు.
దీంతో భయపడ్డ మోనాలిసా గట్టిగా కేకలు వేయడంతో పరిస్థితి చేజారింది. ఈ విషయాన్ని మోనాలిసా భయంతో వణికిపోతూ మీడియాకు వివరించింది. నేను ఒంటరిగా ఉన్న సమయంలో కొంతమంది పురుషులు నా టెంట్లోకి వచ్చారు. వారితో ఫోటోలు దిగాలంటూ వేధించారు. మీ నాన్నే మమ్మల్ని లోపలికి పంపించారని అన్నారు. కానీ వాళ్లతో ఫోటో దిగేందుకు ససేమిరా కుదరదని చెప్పాను. మా నాన్న దగ్గరికే వెళ్లాలని సూచించాను. కానీ వాళ్లు ఒకవైపు నా అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు తీస్తూ మరోవైపు తమతో ఫోటోలు దిగాలంటూ మరింత దగ్గరకు రావటంతో నాకు చాలా భయమేసింది. గట్టిగా కేకలు వేశాను. దీంతో మా కుటుంబ సభ్యులు టెంటు లోపలికి వచ్చారు. వీళ్లను మీరే పంపించారా అని మా నాన్నను అడిగితే తానెవరినీ పంపించలేదని చెప్పాడు. ఆ తర్వాత మా తండ్రి వాళ్లను నిలదీశాడు. ఒంటరిగా అమ్మాయి ఉండే టెంట్లోకి ఇలా అనుమతి లేకుండా ఎలా వస్తారని గట్టిగా నిలదీశారు. మరోవైపు మా అన్నయ్య కూడా తీవ్ర ఆగ్రహంతో వాళ్ల సెల్ఫోన్లు తీసుకొని నా ఫోటోలు డిలీట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో వాళ్లంతా మా అన్నయ్యపై దాడి చేశారు అని మోనాలిసా వాపోయింది. మోనాలిసాకు ప్రయాగ్రాజ్లో ఉండటం ఇబ్బందిగా మారింది. తన పని తాను చేసుకోలేకపోతోంది. అందరూ ఆమెనే ఫాలో అవుతున్నారు. కెమెరాలతో ఆమెను సమీపిస్తూ మాట కలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తను దండలు కూడా అమ్ముకోలేకపోతోంది. వాటిని అమ్మకపోతే మేము బతికేదెట్లా? మా పని మేము చేసుకుంటాం. ఇక మా మనవరాల్ని వదిలేయండి అంటూ ఆ యువతి తాత మీడియాను వేడుకున్నాడు. ఇంత జరిగినప్పటికీ పరిస్థితి మారలేదు. ఎప్పట్లాగే మోనాలిసాతో ఫోటోలు దిగాలని, ఆమెను దగ్గరగా చూడాలని జనం ఎగపడుతూనే ఉన్నారు. చివరికి మోనాలిసా మనశ్శాంతిగా అన్నం తినే పరిస్థితులు కూడా లేకపోవటంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ముందు ఈ గుంపు నుంచి తన కూతుర్ని కాపాడుకుంటే చాలని మోనాలిసా తండ్రి భావించారు. ఇక ప్రయాగ్రాజ్లో మోనాలిసా ఉండటం ఎంతమాత్రమూ సరికాదని భావించిన తండ్రి మరొకరిని తోడుగా ఇచ్చి ఆమెను మధ్యప్రదేశ్లోని తమ సొంతూరికి పంపించేశారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మోనాలిసా ఓ వీడియో విడుదల చేసింది. రుద్రాక్షలు, పూసల దండలు అమ్ముకునేందుకే కుంభమేళాకు వచ్చాను. నా వల్ల మహాకుంభమేళాలో కాస్త అసౌకర్య వాతావరణం నెలకొంది. కొంతమంది వల్ల నా కుటుంబంతో పాటు నాకు కూడా రక్షణ లేదు. మా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతోంది. అందుకే ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లిపోతున్నాను. అవకాశం ఉంటే మహాకుంభమేళా చివరి రోజుల్లో మళ్లీ వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తా. మీరు నాపై చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరిచిపోను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని మోనాలిసా చెప్పింది. మోనాలిసా, ఆమె అన్నయ్య సొంతూరికి వెళ్లిపోవటంతో ప్రస్తుతం ఆమె అక్కలు మాత్రమే మహాకుంభమేళాలో దండల వ్యాపారం చేసుకుంటున్నారు. జనం ఎక్కడికి వెళ్లినా మోనాలిసా వెంట పడుతున్నారు. తను వ్యాపారం కూడా చేసుకోలేకపోతోంది. పూసల దండలు అమ్మడమే మా జీవనాధారం. కాని జనాల తాకిడి వల్ల అది దెబ్బతింటోంది. అందుకే మా నాన్న తనను ఇంటికి పంపించేశాడు అని మోనాలిసా సోదరి విద్య చెప్పింది. దీంతో ఈ ఉదంతంపై అనేక మంది మండిపడుతున్నారు. పొట్టకూటి కోసం పూసల దండలు అమ్ముకుంటున్న యువతి పొట్టగొట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి ఘటన జరగటానికి కారణమేంటి? అందులోనూ 16 ఏళ్ల మైనర్ బాలికపై ఈ స్థాయిలో ఎగబడి అల్లరి చేయటాన్ని ఎలా చూడాలి? ఆ నిరుపేద యువతి కుటుంబం పొట్టకొట్టిన పాపం సోషల్ మీడియా జనాలదా? వేలంబెర్రిలా మారిన మీడియాదా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి.